ఈ మధ్యన మణిపూర్ పర్యటనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉనికిని కోల్పోతే ఈ ప్రపంచం ఉనికిని కోల్పోతుంది, హిందువులు లేకపోతే ఈ ప్రపంచం లేదు అని మాట్లాడారు. అలాగే మన భారతీయ నాగరికత గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు. బ్రిటిష్ వారు మన దేశంపై చేసినటువంటి దాడుల గురించి మాట్లాడారు. వాటిని ఎలా ఎదుర్కొంది ఈ దేశం. కేవలం బ్రిటిష్ వారు కాదు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ముస్లిం చక్రవర్తులు ఇంతమంది ఇన్ని సంవత్సరాల పాటు దాడులు చేసినా సరే చెక్కు చెదరకుండా ఉంది చూసారా, అది మన భారతదేశ నాగరికత యొక్క గొప్పతనం అని మాట్లాడారు. అండ్ ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, హిందువులు ఉనికి కోల్పోతే ఈ ప్రపంచమే ఉనికిని కోల్పోతుంది, హిందువులు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. దాని అర్థం మన హిందుత్వం అంటే కేవలం భారతీయుల కోసం మాత్రమే కాదు, కేవలం భారత్ కోసం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మన హిందూ ధర్మం ఏం చెబుతోందంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో చూస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు సర్వే జన సుఖినో భవంతు అని చెప్తారు, వసుదైక కుటుంబకం అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే కేవలం మనము మన దేశం మన ప్రజలు మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా హిందూ ధర్మం, హిందుత్వం ఒక కుటుంబంలా చూస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటుంది, అందరినీ తనలో కలుపుకుంటుంది. అది మన హిందుత్వం యొక్క, హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, గణిత శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణల్ని గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తాం. విశ్వగురువుగా అవతరిస్తున్నటువంటి భారత్కు ఈ యొక్క వ్యాఖ్యలు మరింత శక్తినిస్తాయని చెప్పాలి. ఇది మనం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి శక్తి కాదు, ఎప్పటి నుంచో భారత్కు ఉన్నటువంటి శక్తి. మన యొక్క శక్తి సామర్థ్యాలను, మన యొక్క గొప్పతనాన్ని మరొకసారి మోహన్ భగవత్ గారు గుర్తు చేశారు. కాకపోతే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే హిందువులు ఐకమత్యంగా ఉండరు అనేటువంటి ఒక విమర్శ ఉంది, అందులో కొంత నిజం కూడా ఉంది. హిందువులు ఐకమత్యంగా ఉన్న రోజున ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని విడదీయలేదు. ఈ మాటను కూడా మోహన్ భగవత్ గారు గతంలో చెప్పారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఈ మధ్యనే, భారతీయులంతా హిందువులే, హిందువులు కాని వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో లేరు అని ఆయన మాట్లాడారు. ఆ ఉద్దేశం ఏంటంటే ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా, బుద్ధులైనా ఎవరైనా కూడా వాళ్ళ పూర్వీకులు వీళ్ళందరూ కూడా హిందువులే. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది కూడా హిందువులే, ఇందులో వేరే మతం వాళ్ళు ఎవరు లేరు అని ఆయన చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడారు. దాని మీద ఈ కుహనా సెక్యులర్ వాదులు, కొన్ని పార్టీలు, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రకరకాల విశ్లేషణలు చేశారు. ఈ దేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారా, మిగతా మతాల వారిని తరిమేయాలనుకుంటున్నారా అని చెప్పి వక్రీకరించి, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి రకరకాల విశ్లేషణలు చేశారు. బట్ ఆయన అన్నది చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడారు. ఎందుకంటే పూర్వీకులంతా కూడా, యాన్సెస్టర్స్ అందరూ కూడా హిందువులే, కాబట్టి ఇప్పుడున్నటువంటి మిగతా మతాల వారు కూడా వాళ్ళు కూడా హిందువులే అని మాట్లాడారు. కలుపుకుపోతున్నారు, అది కదా మనకు కావాల్సింది. ఆయన మాటల్ని కూడా వక్రీకరించి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది నిజంగా చిల్లర రాజకీయాలు. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకటి మోహన్ భగవత్ గారి మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది, హిందుత్వం యొక్క గొప్పతనం అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇది ఈ రోజు జనరేషన్ కానీ భావితరాల వాళ్ళు కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వం అంటే కేవలం భారతీయుల కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం హిందుత్వం. అందుకనే ఆయన అన్నటువంటి మాట, హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉనికిని కోల్పోతుంది, హిందువులు లేకపోతే ఈ ప్రపంచం లేదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ అభిప్రాయానికి సంబంధించి మోహన్ భగవత్ గారి కామెంట్స్కి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే మీకేమైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉందా, అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.